ఏఐసీసీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి పిలుపొచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కేబినెట్ మంత్రులతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతంతో పాటు మరికొన్ని అంశాలపై చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ద్వారా 2029 పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించాలనే కోణంలోనే అన్ని రాష్ట్రాల పార్టీ నేతలతో ఏఐసీసీ సమావేశమవుతోంది. సంస్థాగతంగా పార్టీని ఉత్తేజితం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన బీజేపీ వ్యతిరేక ఆందోళనలపై దిశానిర్దేశం చేయనుంది. అయితే తెలంగాణలో పార్టీ అధికారంలోకి ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఏఐసీసీలోని 3 కీలక నేతలు నిర్వహించే ఈ సమావేశంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీతో సమన్వయం, పదవుల పందేరం, రాష్ట్రంలో అమలు అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, 6 గ్యారంటీలు, ఇతర పార్టీల పరిస్థితి, డీసీసీ అధ్యక్షుల పనితీరు, పార్టీ కార్యవర్గానికి చేస్తున్న పని విభజన తదితర అంశాలపై కూడా సమీక్ష జరగనుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల పనితీరును గురించిన సమాచారం కూడా ఏఐసీసీ వద్ద ఉందని, ఎన్నికల్లో గెలుపోవటంలే కాకుండా ఆయా శాఖల్లో జరుగుతున్న కార్యకలాపాల గురించిన చర్చ కూడా ఈ సమావేశంలో జరుగుతుందని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయాలా లేదా మార్పులు చేర్పులు ఉంటాయా అనే అంశంపై స్పష్టత వస్తుందని సమాచారం. మరోవైపు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర పోస్టుల కేటాయింపు విషయంలోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు అంశాల వారీగా మీనాక్షి నటరాజన్ ఏఐసీసీకి ఇప్పటికే పలు నివేదికలు అందజేసినట్లు చెబుతున్నారు. కాగా ఏఐసీసీకి అందజేసేందుకు గాను గత 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పనితీరు గురించి సీఎం రేవంత్ రెడ్డి తాను పీసీసీ అధ్యక్షుని అయిన తర్వాత పార్టీని బలోపేతం చేస్తున్న తీరు, పీసీసీ కమిటీలు, ఏఐసీసీ ఇచ్చే ఆందోళనలు విజయవంతం తదితర అంశాలపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు నివేదికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసిందే.